నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అయితే ఈరోజు మనం ఈ సువార్త కూడికలో చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ఆలోచించబోతున్నామని. దేవుని సంకల్పం అంటే, దేవుని సంకల్పం అంటే మానవుని పుట్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దేవుడు మానవుని ఎందుకు పుట్టించాడో కొద్దిసేపు ఆలోచిద్దామని. అంటే దేవునికి ఒక సంకల్పం ఉందని. సంకల్పము అంటే ఉద్దేశం, ఆయన చిత్తం. ఇప్పుడు అందరూ కూడా దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారని. అంటే నీ ఉద్దేశం ఏంటి, నా విషయంలో నీ ఉద్దేశం ఏంటి అని దేవుణ్ణి అడిగేవారు చాలామంది ఉన్నారని. అయితే అలాంటి ఉద్దేశాన్ని ఈరోజు ఆలోచిద్దామని. అసలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టిస్తున్నాడని. కాబట్టి అసలు ఏ ఉద్దేశంతో నేను పుట్టాను, ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను తయారు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం కొద్దిసేపు ఆలోచిద్దామని. అంటే ఇప్పుడు ఎన్నో తరాలు గతించిపోయాయని. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడని. నదులు ప్రవహిస్తూనే ఉన్నాయని. గాలి ఒకవైపు నుంచి వేస్తుంది, మరోవైపుకి వెళ్తుందని. ఇలా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉందండి. ఈ సృష్టి అంతా క్రమంగా తిరుగుతూనే ఉందండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉందండి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉందండి. ఈ ప్రకృతి అంతా కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందండి. జరిగిందే జరుగుతుందండి. కానీ ఈ ప్రకృతిలో ఉన్న మానవుడు మాత్రం పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, తమ జీవితాన్ని గడిపిన తర్వాత మరలా చనిపోతున్నాడని. అలాగా ఎన్నో తరాలు ఇప్పటికీ గతించిపోయాయి. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం మనం అందరం ఉన్నామా భూమి మీద? లేమండి. మరొక 100 సంవత్సరాల తర్వాత మనం భూమి మీద ఉంటామా? మనం ఉండమండి. అంటే ఇది కేవలం మన తరం. మన ముందు ఎన్నో తరాలు వచ్చాయి, వెళ్ళిపోయారండి. ఎంతో మంది ప్రజలు వచ్చారు, వెళ్ళిపోయారండి. కొన్ని కోట్ల మంది వచ్చారండి ఇప్పటికీ భూమి మీదకి. ఎంతో మంది వెళ్ళిపోయారండి. మనం కూడా ఈ భూమిని ఖాళీ చేసి కొద్ది సంవత్సరాలు మనం వెళ్ళిపోతామండి. సంవత్సరాలు అంటానండి, క్షణాలని కూడా గ్యారంటీ లేదండి. కానీ అయితే మరిన్ని తరాలు గతించిపోతున్నాయి. మానవుడు పుడుతున్నాడు, జీవిస్తున్నాడు, పెరుగుతున్నాడు, చనిపోతున్నాడు. ఇలా ఎన్నో మంది పుడుతూనే ఉన్నారు, వెళ్ళిపోతున్నారని. ఈ ప్రకృతి అంతా అలాగే ఉందండి. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఒక మనిషి భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు? దేవుడు ఈ భూమి మీదకి ఒక నరుణ్ణి పుట్టించడానికి గల ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కొద్దిసేపు ఆలోచిద్దామని. అంటే ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కాకపోయినా భూమి మీద ఉన్న మానవుడు ఈ భూమి మీద ఉన్న సృష్టి కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడని. ఇది దేనికుంది, ఇది దేనికుంది అని ఎన్నో ప్రయోగాలు చేసి అది మనకి ఎలా ఉపయోగపడుతుందని కనిపెడుతున్నాడని. గొప్ప శాస్త్రవేత్తలు అవుతున్నారని. సముద్రాల మీద ప్రయోగాలు చేస్తున్నారని, గ్రహాల మీద ప్రయోగాలు చేస్తున్నారండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువుని నరుడు పరిశీలిస్తున్నాడని. ఇది దేనికోసం, మానవునికి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనిషి ప్రతి దాంట్లోని ఏం వెతుకుతున్నాడని. ఈ పదార్థం దేనికి, ఈ వస్తువు దేనికి అని మనిషి కనిపెడుతున్నాడా లేదని. మనిషి కనిపెడుతున్నాడని. ఈ భూమి మీద ఉన్న ఎన్నో కనిపెడుతున్నాడని. చంద్రుడు దేనికున్నాడు, సూర్యుడు దేనికున్నాడు, ఈ సముద్రం మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనిషి ప్రతి దానికోసం స్టడీ చేస్తున్నాడని, ప్రతి దానికోసం ఆలోచిస్తున్నాడని, ప్రతి దాన్ని ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందో ఆయన పరిశీలన చేస్తున్నాడని. కానీ ఒక విషయంలో వెనకపడ్డాడని. సృష్టి అందరి కోసం ఆలోచిస్తున్నాడని, ఒక్క విషయంలో వెనకపడ్డాడని. అసలు తానెందుకు సృజించబడ్డాడో ఆలోచించే విషయంలో వెనకపడ్డాడని. నేనెందుకు పుట్టానో అని ఆలోచించే విషయంలో వెనకపడ్డాడని. ప్రతిదీ భూమి మీద ఉన్న ప్రతిదీ ఆలోచిస్తున్నాడని దేనికని.
కానీ తాను ఎందుకు పుట్టాడనేది ఆలోచించేవారు లేరండి. ఎందుకంటే అది మనకు ఊహకు అందదేమో అనుకుంటున్నాడండి. అది మనం తెలుసుకోలేంది, అది మన ఊహకి అందరిది అనుకుంటున్నాడండి. లేదా అనేక మంది కొన్ని భిన్నాభిప్రాయాలతో కూడా ఉన్నవారు ఉన్నారని. అయితే ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా సత్యం అనేది ఒకటి ఉందండి. ఆ సత్యం ఏంటో మనం ఆలోచిద్దామని. ఇప్పుడు ఒక బాగా ధనవంతుడిని అడిగామనుకోండి, భూమి మీద ఎందుకయ్యా మానవ జీవితం అనేది ఒక ధనవంతుడిని అడిగితే ఏమంటాడని? ఎంజాయ్ చేయడానికి అంటాడని. ఎంజాయ్ చేయడానికి, ఈ భూమి మీదకి వచ్చింది ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి అంటాడని, నచ్చింది చేయడానికి అంటాడని. అదే ఒక పేదవాడిని అడిగామనుకోండి, ఒక పేద వ్యక్తిని అడిగితే ఆయన ఏమంటాడని? ఈ కష్టాలు బాధలు అనిపించడానికే ఈ జీవితం అంటాడని. లేదా ఒక సోల్జర్ని అడిగామనుకోండి, ఈ జీవితం దేనికని? ఆయన ఏమనుకుంటాడు? నా జీవితం ఈ దేశం కోసం ప్రాణం పెట్టడానికి అంటాడని. లేదా ఒక ఫుడ్ లవర్ని అడిగామనుకోండి, తిండి ప్రియుడిని, ఆయన ఏమంటాడని? ఆ భూమి మీద ఉన్న రుచులన్నీ అనుభవించడానికే ఈ జీవితం అంటాడని. లేదా ఒక ప్రకృతి ప్రేమికులు ఉంటారండి, ట్రావెలర్స్, అలాంటి వారిని మనం అడిగామనుకోండి, దేనికి జీవితం అని? ఈ భూమి మీద ఉన్న మంచి మంచి ప్రదేశాలన్నీ చూడడానికే ఈ మానవ జీవితం, అది చూడకపోతే ఇంకెందుకు అంటాడని. ఒక ప్రేమికుడిని అడిగామనుకోండి, పలానా అమ్మాయి కోసమే నేను పుట్టాను అంటాడని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉన్నాయని. ఒక సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిని అడిగామనుకోండి, దేనికి పుట్టావని? ఆ పక్క వారికి సేవ చేయడానికే, పేదలకు సేవ చేయడానికే మన జీవితం అంటాడని. అంటే అందరూ కూడా ఈ జీవితం దేనికంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు కలిగి ఉన్నారని. వారి ఇష్టాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి దీని కొరకే నా జీవితం అనుకుంటున్నారని. దీనికోసమే దేవుడు మానవుడిని భూమి మీద పంపించాడు అని అనుకుంటున్నారని. అంటే ప్రతి మానవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే తాను ఏదనుకున్నాడో అందుకోసమే నేను భూమి మీదకి వచ్చాను అనుకుంటున్నాడని. అందుకోసమే ఈ భూమి మీద నాకు ఆయుష్ ఇవ్వబడింది, నేను బతికినంతకాలం ఇక ఈ పని చేసేయాలని అనుకుంటున్నాడని. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. ప్రతి మానవుణ్ణి కూడా దేవుడు ఒక ఉద్దేశంతోనే, ఒక ఆలోచనతోనే, ఒక పని నిమిత్తమే పుట్టించారని. ఇప్పుడు మనం భూమి మీద కనపడి ఏ వస్తువైనా ఒక మనిషి తయారు చేసింది ఒక ఉద్దేశం లేకుండా తయారు చేస్తాడా ఏ మనిషి అయినా? అంటే ఇది నాకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే తయారు చేస్తాడని. ఈ మైక్ని కనిపెట్టిన వ్యక్తి దీన్ని ఎందుకు తయారు చేశాడని? అది మనకు ఉపయోగపడాలి, మాట్లాడడానికి, రికార్డ్ చేయడానికి, ఇవన్నిటికీ ఉపయోగపడాలని తయారు చేశాడని. ఒక కుర్చీ తయారు చేసే వ్యక్తి ఒక ఆలోచనతో తయారు చేశాడా లేదని? అది ఉపయోగపడాలి కూర్చోవడానికి. ఒక లైట్ తయారు చేసిన వ్యక్తి, ఆయనకు ఒక ఉద్దేశం ఉందండి లైట్ తయారు చేయడం పట్ల, అది వెలుగు ఇవ్వాలి. అంటే భూమి మీద ఉన్న ఏదైనా చూడండి ఒక ఉద్దేశంతోనే తయారు చేయబడిందండి. ఒక ఉద్దేశం లేకుండా ఏదైనా ఒక వ్యక్తి తయారు చేసుకుంటాడా? ఏది తయారు చేసుకోడండి. మరి ఈ సృష్టి అంతా ఎవరు తయారు చేశారని? ఏ మానవుడు చేశాడని? సూర్యగోళాన్ని ఎవరు చేశారని? చంద్రగోళాన్ని ఎవరు చేశారని? ఈ భూగోళాన్ని ఎవరు చేశారని? సముద్రాన్ని ఎవరు చేశారండి? చెట్లను ఎవరు చేశారని? పండ్లను ఎవరు చేశారండి? పువ్వులను ఎవరు చేశారని? ఏ మానవుడైనా చేయగలడా? ఏ మానవుడు చేయలేడని. అయితే మరి ఈ సృష్టి అంతటికి కూడా ఒక సృష్టికర్త ఉన్నాడని. సరే, మానవుని ఎందుకు పుట్టించాడా అనే ఆలోచించే ముందు మరి మానవుని కోసం ఈ సృష్టిని పుట్టించాడండి ఆయన. ఆ వచనాన్ని చూద్దామండి. అంటే ఈ సృష్టిని దేనికి పుట్టించాడు ఆయన? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే 10 నిమిషాలు అయిపోయిందండి. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. దేనికోసం అంటే ఆయన సృష్టించిన వాటిలో మానవుడు ఎలా ఉన్నాడంటే ప్రథమ ఫలం. అంటే మెయిన్ మానవుడు, మెయిన్ మనిషి ఆయన కోసమే సృష్టి అండి.
అంటే ఒక మానవుని కోసం, మానవుని పుట్టించడానికి దేవుడు ముందుగా ఏం సృజించాడని, సృష్టించేశాడని, ఆయన బ్రతకడానికి, ఆయన పోషించడానికి, ఆయన రక్షించడానికి ఈ సృష్టిని దేవుడు పెట్టాడని. మరి ఈ సృష్టిని పెట్టి దేవుడు ఒక మానవుణ్ణి తయారు చేసుకొని ఆయన కొంత కాల పరిమితిని పెట్టి, ఇంకో ఇంతకాలం నీకు భూమి మీద ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు కొంతకాల పరిమితిని భూమి మీదకి ఓ మానవుని పుట్టించాడని. ఇదంతా దేనికి దేవుడు చేయడం అంటే మానవుణ్ణి ఏదో ఆశిస్తున్నాడని దేవుడు. మనమే ఒక వస్తువుని ఒక ఉద్దేశం లేకుండా తయారు చేసుకోమండి. మరి మానవుడు ఇంత సృష్టిని ఒక మానవుణ్ణి ఉద్దేశం లేకుండా చేసేసారా? ఏదైనా ఉద్దేశం ఉందా అండి ఆయనకి? ఆ దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆయన ఒక ఉద్దేశంతో మనకి భూమి మీద పంపించారని, దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీద పుట్టించారని. రోజు మానవుడు అన్నీ ఆలోచిస్తున్నాడు కానీ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని ఆలోచించట్లేదని. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అసలు ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను? భూమిని సృష్టించి మానవునికి ఒక కాల పరిమితి పెట్టి మానవునికి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు ఇదంతా చేస్తున్నాడని. మానవుని పుట్టించాలనుకున్నప్పుడే ఆదికాండం 1:26 దేవుడు ఒక మాట అన్నారని, మన పోలికలో మన స్వరూపంలో నరులను చెయ్యదుము. అంటే దేవుడు పుట్టించాలనుకున్న మానవుడు ఎలా ఉండాలనుకున్నాడని, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో. అంటే దేవుడు ఎలా ఉన్నారు మనం చూడడానికి అలా కనపడ్డమా? ఆయన గుణాలని, దేవుడు ఆ గుణాలతో మానవుని సృష్టించాలనుకున్నాడని. ఆయనలో ప్రేమ ఉంటుందండి, ఆయనలో జాలి ఉంటుందా, ఆయనలో కరుణ ఉంటుందా, ఆయనలో క్షమించే గుణం ఉంటుందా? అవన్నీ కూడా దేవుని గుణాలని. అలాంటి గుణాలతో నేను ఒక మానవుని పుట్టించాలి అనుకున్నాడని. అయితే దేవుడు మానవులు పుట్టించాలనుకున్నారు. ఆదికాండంలో చదివామని. ఈ సృష్టి చెయ్యక ముందే దేవునికి ఒక ఆలోచన ఉందండి. నేను ఇగో ఈ విషయంలో మానవుని సృష్టించాలనుకుంటున్నాను, ఈ ఉద్దేశంతో మానవుని పుట్టించాలనుకుంటున్నాను అని దేవునికి ఒక ఆలోచన ఉందండి. ఈ భూమి ఆకాశాన్ని జగత్తు పునాది వేయబడక ముందే, సృష్టింపబడక ముందే దేవునికి ఒక ఆలోచన ఉందని. అదేంటో ఒకసారి చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. 4 క్వశ్చన్స్ వేస్తానండి. ఇప్పుడు 4 ప్రశ్నలు అడుగుతానండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఎవరికి కుమారులుగా ఉండటానికి దేవుడు పుట్టించుకున్నాడండి మానవుని? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. 1వ క్వశ్చన్ అండి, ఎవరికి కుమారులుగా ఉండడానికి దేవుడు మానవులు పుట్టించాడని? దేవునికి కుమారులుగా ఉండడానికి పుట్టించుకున్నారని. 2వ క్వశ్చన్ అడుగుతానండి, ఎవరి ద్వారా మన కుమారులు అవ్వాలంటండి? యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి కుమారులు అవ్వడానికి అండి. సరే, 3వ ప్రశ్న, ఎలాంటి కుమారులు? పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలనని. ఎప్పుడు ఆలోచించారండి ఈ ఆలోచన? జగత్తు పునాది వేయబడక ముందే. అంటే పుట్టించబడిన మానవుడు, సృష్టించబోయే మానవుడు
దేవునికి కుమారులుగా ఉండాలనుకున్నాడు. వారు యేసుక్రీస్తు ద్వారా ఆయనకి కుమారులు అవ్వాలనుకున్నాడని. వారు ఎలాంటి వాళ్ళంటే పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలనుకున్నాడని. ఆ సంకల్పం ఎప్పుడుదంటండి? ఆ జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా నేను కొందరిని నా కుమారులుగా స్వీకరించాలి అని దేవుని ఉద్దేశం అండి. అంటే దేవుడు ఏ ఉద్దేశం లేకుండా మానవుని పుట్టించేశారండి? ఏ ఉద్దేశం లేకుండా పుట్టించలేదండి. యేసుక్రీస్తు ద్వారా నాకు పరిశుద్ధులు నిర్దోషులైన కుమారులు నాకు కావాలి, అలాంటి కుమారులు నాకు కావాలనుకున్నారని. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసుప్రభు మాట అంటారని, శిష్యులందరూ కలవరంతో ఉంటారని. కలవరం పడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన అన్న మాట, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేనుండే స్థలంలో మీరుండేలాగున నేను మరలా వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను అన్నారని. అప్పుడు శిష్యుడని తోమ అంటాడని, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నువ్వు ఉండే ప్లేస్కి అసలు మేమెలా రాగలం? మేము రాగలం అసలు అక్కడికి? మేమెలా రాగలం నువ్వున్న స్థలానికి అని అడిగారని. అప్పుడు ఆయన చెప్పిన మాట, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అన్నారని. అంటే యేసుప్రభు ద్వారానే మనం దేవుని కుమారులు అవ్వగలమండి. యేసుప్రభు ద్వారానే మనం దేవుని దగ్గరికి చేరగలమండి. ఇంకేదైనా మార్గం ఉందా అండి? మన సత్క్రియల ద్వారా మనం చేరిపోగలమా? మన నీతి క్రియల ద్వారా మనం చేరిపోగలమా? యేసుక్రీస్తు ద్వారానే దేవుని సంకల్పం. అయితే అక్కడికి అయిపోలేదండి. మరొక వచనాన్ని చదువుకుంటే మనకి ఇంకొంచెం క్లియర్గా ఉంటుందండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. మరలా ఇంకో 4 క్వశ్చన్లు వేస్తానండి, బాగా వినాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి తర్వాత వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహింపరచెను. 29వ వచనం ఒకసారి చదువుతానండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే పైన చెప్పుకున్నామండి, పైన చదువుకున్నాం. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే ఇప్పుడు దేవుని చొప్పున పిలువబడిన వారికి అండి. దేవుని సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం అని ఏం చెప్పుకున్నామని, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా నిర్దోషులుగా కుమారులు దేవుడు స్వీకరించాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సంకల్పం చొప్పున ఎవరు జ్యేష్ఠుడు అవ్వాలంటే అండి, క్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలంటే అండి. ఇప్పుడు ఒక్కడే కొడుకుంటే జ్యేష్ఠ కుమారుడు అవుతాడా? ఒక ఇద్దరో ముగ్గురో కుమారులు ఉంటే అప్పుడు మొదటివాడు జ్యేష్ఠుడు అవుతాడని, జ్యేష్ఠుడు అంటామని. ఇప్పుడు మరి యేసు ప్రభు ఎప్పుడు జ్యేష్ఠుడు అవుతారని? అనేక మంది దేవునికి కుమారులు కలిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు జ్యేష్ఠుడు అవుతారని. అయితే ప్రభుకి సహోదరులైన మనందరూ కూడా దేన్ని సంపాదించుకోవాలంటండి, అక్కడ ఉన్నమాట అమ్మ. అంటే ఎవరి సారూప్యంలోనికి మారాలంటండి, క్రీస్తు సారూప్యంలోనికి మారాలంటండి. అది ఎప్పుడు నిర్ణయించాలంటండి? ముందుగానే మాట ఉందని, పైన సంకల్పం చొప్పున అనే మాట ఉందని. అంటే ఆయన సంకల్పంలో ముందుగానే ఆయన నిర్ణయించింది ఏంటండి? యేసుక్రీస్తు సారూప్యం సంపాదించగల అలాంటి కుమారులకు కావాలనుకుంటున్నాడండి. యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలంటే, యేసుక్రీస్తు లాంటి గుణాలు, ఆయన లాంటి గుణ లక్షణాలు ఉన్న కుమారులు దేవునికి కావాలంటే.
అంటే ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే భూమి మీదకి పంపించడానికి మానవుణ్ణి యేసుక్రీస్తు లాంటి సారూప్యం గల కుమారులని. ఆయన ఎలాంటి స్వభావం అయితే కలిగి ఉన్నాడో యేసు ప్రభు, ఎలాంటి గుణాలు అయితే ఆయనలో ఉన్నాయో అలాంటి గుణాలు కలిగిన ఆయనకి కుమారులు కుమార్తెలు కావాలనుకుంటున్నాడు దేవుడు. అంటే ఏ ఉద్దేశం లేకుండా దేవుడు పుట్టించేలేదని. నువ్వు నచ్చినట్లు భూమి మీద బతికేసే, నచ్చినట్లు తిరిగేసే, నీకు ఇచ్చిన ఆయుష్ అంతా నీకు నచ్చినట్లు గడిపేసే, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి అని పుట్టించలేదండి. దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు లాంటి కుమారుల్ని తయారు చేయాలనుకున్నారండి దేవుడు. అంటే యేసు ప్రభు లాంటి స్వభావం మనకు కావాలని పౌలు కూడా బోధించారని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. 11, 12 కలిపి ఉంటాం. మనమందరము దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అంటే లోపం లేని పురుషుల్లాగా అవ్వే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చాలండి. అంటే ఇప్పుడు మనకు కావలసిన సంపూర్ణత ఎలాంటి సంపూర్ణత కావాలంటే యేసుక్రీస్తుకి కలిగిన సంపూర్ణతకి సమానమైన పరిపూర్ణత, సమానమైన సంపూర్ణత కావాలంటే యేసుక్రీస్తు లాంటి కుమారులుగా మారిపోవాలంటే యేసుక్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతకి ఆ సమానమైన సంపూర్ణత మనం సాధించాలంటే. అంతేకాకుండా పౌలు మాట అంటాడని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు పౌలుకి ఏమర్థమైందండి? దేవుడు యేసు ప్రభు లాంటి కుమారులుగా ఉండాలని కోరుకున్నాడు. ఇంకా నేను ఆయనలా ఉన్నాను, ఆయన దేవుని సంకల్పం నాకు అర్థమైంది, నేను ఆ సంకల్పంలో నెరవేర్చినట్లుగా బ్రతుకుతున్నాను, యేసు ప్రభులా బ్రతుకుతున్నాను. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడండి ఎఫెసీయులకి, కొరింథీయులకు చెప్పాడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడని. రోమీయులకి యేసుక్రీస్తు లాంటి సారూప్యాన్ని సంపాదించుకోవాలన్నాడని. ఎఫెసీయులకి క్రీస్తు కలిగిన సమానమైన పరిపూర్ణతకి ఆ సమానమైన సంపూర్ణత మనం సాధించాలన్నాడని. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? పౌలు ఏం చెప్తున్నాడని దేవుని సంకల్పాన్ని ఆ యేసుక్రీస్తు లాంటి కుమారులుగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడని. యేసుక్రీస్తు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి గుణాలు ఉన్నాయో అలాంటి కుమారులు కావాలనుకున్నాడని. మనందరికీ 4 నెలల ఉపమానం గురించి తెలుసండి. 4వ నెలలోని పడినవాడంట 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలిస్తాడంటండి. ఏంటండి ఆ ఫలం? ఆ ఫలం ఏంటండి? అంటే ఫలించడం అంటే ఏంటో ఫలించడం? యేసుక్రీస్తు గుణాలని, యేసుక్రీస్తు గుణాల్లో ఫలిస్తాడండి ఆయన. ఇప్పుడు 30% యేసుక్రీస్తు సారూప్యాన్ని సంపాదించారు, 60% యేసుక్రీస్తు సారూప్యాన్ని సంపాదించారు. కొందరు 100% 100 అంతలు యేసుక్రీస్తు సారూప్యాన్ని సంపాదించారని. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? యేసుక్రీస్తు లాంటి కుమారులు, ఆయన సారూప్యం గల కుమారులు ప్రతి ఒక్క మానవుణ్ణి దేవుడు భూమి మీదకి అందుకే పంపిస్తున్నాడు అంటని. మనమేమనుకుంటామండి, యేసు ప్రభులాగా ఎవరు బతకగలరు, మేమేం బతకగలమా యేసు ప్రభులాగా? ఆయన అంటే దేవుని కుమారుడు కాబట్టి బతికాడు, మనం బతకగలమా? ఆయనలో మనం బతకగలం అనుకుంటామా లేదండి? అంటే మరి దేవునికి తెలియదా మనం అలాగా బ్రతకగలమో లేదో? దేవునికి తెలియకుండానే మీరు చచ్చినట్లు బతకాలని దేవుడు బలవంతంగా రుద్దారండి. మళ్ళా సామర్థ్యం ఉంచారా? మళ్ళా సామర్థ్యం ఉంచారండి. మనం నిర్ణయించుకుంటే యేసు ప్రభులా బ్రతకగలం, కానీ మనకు నిర్లక్ష్యమని. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? యేసుక్రీస్తులా బ్రతకాలని.
యేసుక్రీస్తు లాంటి సారూప్యాన్ని సంపాదించాలని దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడని. అయితే మరి ఆ సంకల్పం ఏంటో మనకు అర్థమైంది. మరి మనం ఆ సంకల్పాన్ని నెరవేర్చేలా మారాలంటే మనం ఏం చేయాలండి? ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ చదవాలనుకోండి. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలని? ఆ మెడిసిన్ కోర్స్ చదవాలని. అలాగే ఏదైనా సరే ఇప్పుడు మరి క్రీస్తు సారూప్యాన్ని సంపాదించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఏ స్కూల్కి వెళ్ళాలండి? ఏ కాలేజీకి వెళ్తే మాకు నేర్పిస్తారండి? ఏ యూనివర్సిటీకి వెళ్తే దేవుని గురించి నేర్పిస్తారండి ఎక్కడైనా? అందుకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిమితి ఏంటంటే సంఘం అండి, క్రీస్తు సంఘం అండి. ఒక్క సంఘంలో మాత్రమే ఆ యేసు ప్రభు లాంటి కుమారులుగా తీర్చిదిద్దగలరండి. దేవుని వాక్యానికి అంత శక్తి ఉందని. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు లాంటి కుమారులుగా మారాలని దేవుని ఆలోచన. మరి అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగగలదండి? ఇప్పుడు నేను దేవుని సంకల్పం తగినట్లుగా నేను జీవించాలనుకుంటున్నాను. మరి నేను ఎక్కడికి వెళ్ళాలండి? ఆ సంఘానికి వెళ్ళాలండి. ఆ దేవుడు ఏర్పాటు చేసిన సంఘాలకు వెళ్ళాలండి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అన్నాడండి. ఆ సంఘంలో మాత్రమే యేసు ప్రభు గుణాలు మనం సంపాదించుకోగలమండి. ఆ సంఘంలో మనకి దేవుని సంఘానికి వెళ్తే మాత్రమే ఆ దేవుని గుణాలేంటి, దేవుని లక్షణాలేంటి, బైబిల్లో దేవుడు రాయించిన ఆ వాక్యంలో ఎన్నో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, వ్యక్తిత్వాలు ఉన్నాయండి. మంచివారి గురించి రాయబడింది, చెడ్డవారి గురించి రాయబడిందండి. ఇప్పుడు మంచివారి గురించి మనం విన్నప్పుడు ఏమనిపిస్తుందండి? మనం కూడా ఇలా జీవించాలనుకుంటామండి, మనం కూడా ఇలా బ్రతకాలి. చెడ్డవారి గురించి దేవుడు రాయించారండి. అలాంటివి తెలుసుకున్నప్పుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు, ఇలా ఉంటే దేవునికి ఇష్టం. అంటే దేవునికి ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం ఉండదు, ఈ విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయండి? సంఘంలో తెలుస్తాయండి. ఇంకెక్కడైనా చెప్తారండి? మీ పిల్లలకి స్కూల్కి పంపిస్తారండి, సోషల్ టీచర్ వచ్చి సోషల్ సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతారండి, అంతే ఆవిడ పని. ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చి మ్యాథ్స్ చెప్పి వెళ్ళిపోతారండి, అంతే వారి పని. దేవుని నీతి నియమాలు నేర్పిస్తారా? నువ్వు దేవుని భూమి మీదకి ఎందుకు వచ్చావో నీకు చెప్తాను అని కూర్చోబెట్టి దేవుని లక్షణాలు ఏం చెప్తారా? చెప్పరండి. మనం ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు లాంటి కుమారులుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళుగా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారుగా మనం మారలేమని. కేవలం సంఘంలో మాత్రమే మనం అలా మారగలమండి. ప్రతి ఆరాధనలో, ప్రతి కూడికలో, ప్రతి ఒక్క ప్రార్థనలోని మనం దేవుని గ్రంథాన్ని చదువుకుంటామండి. ఆ గ్రంథాన్ని చదివినప్పుడు మాత్రమే మనకి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో మనకు అర్థమవుతుందండి. అంటే దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేశాడండి. ఆ సంకల్పం నెరవేర్చడానికి ఆయన పెట్టిన ఒక యూనివర్సిటీ లాంటిదండి సంఘం. అంటే అక్కడ ట్రైనింగ్ అవుతున్నామండి. యేసు ప్రభులా మారడానికి ట్రైనింగ్ అవ్వాలండి, అందుకు ఆయన సంఘాన్ని పెట్టాడండి. ఇప్పుడు సంకల్పం ఎవరిదండి? దేవునిదండి. ఆ సంకల్పాన్ని నెరవేర్చిన వ్యక్తి, రక్తం కార్చిన వ్యక్తి యేసు ప్రభు అండి. మరి దేవుని సారూప్యంలోనికి మనల్ని మార్చడానికి మనలో ఉండి హెచ్చరిస్తున్నది పరిశుద్ధాత్మని. మనలో ఉండి నువ్వు దేవుని కుమారుడివి అని సాక్ష్యం ఇస్తాడంటండి ఆయన. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు దేవుని పరిపాలనలో ఉన్నావు, నువ్వు దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, యేసుక్రీస్తులా బ్రతకాలి, నువ్వు యేసుక్రీస్తు శరీరంలో ఒక అవయవానివి అని సాక్ష్యం ఇస్తాడని. కాబట్టి అంటే ఆ దేవుడు ఏర్పాటు చేసిన ఆ సంకల్పం కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడండి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన మనల్ని ఆ క్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నారండి. సరే, ఇప్పుడు దేవుని సంకల్పం అర్థమైంది, అలా మారాలంటే మనం ఎక్కడ ఉండాలో అర్థమైంది. మరి ఆ సంకల్పం వైపు మానవుల్ని ఆకర్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటు, ఆ సంకల్పం వైపు మనుషులు దృష్టి పడడానికి చేసిన దేవుని యొక్క ఏర్పాటు యేసు ప్రభు మరణం అని.
యేసు ప్రభు యొక్క మరణం ఈ ప్రపంచాన్ని ఆకర్షించిందా లేదండి? యేసు ప్రభు పశువుల సాలలో పుట్టారని. ఆయన పుట్టినప్పుడు ప్రపంచం ఆయన వైపు చూసిందా? చూడలేదండి. మరి ప్రపంచానికి ఎప్పుడు దేవుని సంకల్పం అర్థమైందండి? ఎప్పుడు యేసు ప్రభు వైపు చూశారు? ఎప్పుడు దేవుని వైపు చూశారని? ఆయన సిలువలో మరణించినప్పుడు అని. ఆయన సిలువ వేసిన వారు కూడా ఈ నిజంగా దేవుని కుమారుడు అన్నారని. అంటే ఆయన మరణంతో ప్రపంచం అంతటిని దేవుడు ఆకర్షించాడని. ఆయన సంకల్పం అదండి. యేసుక్రీస్తు మరణం ద్వారా నేను ప్రపంచాన్ని ఆకర్షించాలన్నదని. యేసు ప్రభు కూడా యోహాను సువార్తలో మాట చెప్తారని. యోహాను సువార్త 12:32 ఒకసారి చూద్దామని. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. అంటే పైకెత్తబడ్డం అంటే సిలువ వేయబడ్డం అండి. ఆయన సమాధిలోంచి లేవబడ్డం గురించి చెప్పట్లే అక్కడ. మైక్ ఆపండి. ఆయన సమాధిలోంచి నేను లెగుస్తాను దానికోసం మాట్లాడట్లేదండి. సిలువ మీద ఆయన మరణం గురించి చెప్తున్నాడని. నేను పైకి ఎత్తబడినప్పుడు ఎవరు ఆకర్షితులు అవుతారంటే అందరినీ నేను ఆకర్షిస్తాను. ఆకర్షించారండి. యేసు ప్రభు మరణం ఈ ప్రపంచాన్ని ఆకర్షించిందా లేదండి? ఆకర్షించిందండి. మరి యేసు ప్రభు రాకముందు దేవుణ్ణి అంతమంది అడగలేదండి. ఈరోజు ప్రపంచం అంతా క్రైస్తవ్యం విస్తరించడానికి కారణం యేసు ప్రభు మరణం ఆకర్షించిందండి. ఆయన సిలువ మరణం ఈ ప్రపంచాన్ని ఆకర్షించిందండి. ఇప్పుడు చాలామంది అంటారండి, మనం పాపులమని యేసు ప్రభు మరణించారు కదా, ఆయన దేవుడైతే ఆయన ఎందుకు సిలువ శిక్ష వేయించడం, ఆయన ఎందుకంత వేదన పడడం, ఆయన ఎందుకని ఆ కొరడా దెబ్బలు కాయడం, ఆయన ఎందుకంత ఘోరమైన మరణం, క్షమించానంటే అయిపోద్ది కదా అంటారండి. ఇప్పుడు దేవుడు నేను క్షమించాను అంటే మన పాపాలు క్షమించబడిపోతాయండి. మరి యేసు ప్రభు మరణం ఎందుకు అంటే ఈరోజు చాలా మంది అలాంటి ప్రశ్న వేసేవారు ఉన్నారండి. యేసు ప్రభు మరణం ఎందుకు? దేవుడు క్షమించానంటే క్షమించబడతాయి కదా మన పాపాలు, క్షమించబడతాయి. కానీ మన రాతి హృదయాలు మారవండి. మన రాతి హృదయాలు మారాలంటే యేసు ప్రభు మరణం అవసరమని. ఇప్పుడు యేసు ప్రభు మరణించక ముందు అంతమంది దేవునికి ఆకర్షితులు అవ్వలేదండి. ఇశ్రాయేలు మాత్రమే దేవుని వైపు తిరిగారని. మరి యేసు ప్రభు మరణించిన తర్వాత ప్రపంచం అంతా దేవుని వైపు చూసిందని. ప్రపంచంలో ఎంతో మంది దేవుణ్ణి అంగీకరించారని. అంటే యేసు ప్రభు మరణం ఈ ప్రపంచాన్ని ఆకర్షించడానికి దేవుడు తన సంకల్పంలో యేసు ప్రభు మరణం ఒక ఏర్పాటని. ఆయన సంకల్పం ద్వారా, ఆయన మరణం ద్వారా ఈ ప్రపంచం నా వైపు తిరగాలి, నేను ఆకర్షించుకుంటాను ఈ ప్రపంచాన్ని అని. అంటే కేవలం దేవుడి గ్రంథాన్ని ఇచ్చి మీరు ఇలా బ్రతకండి అంటే మనకు సరిపోవండి. మన రాతి హృదయాలకి ఈ గ్రంథాన్ని ఇచ్చి మీరు ఇలా బ్రతకండి, ఇలా మారండి అంటే మనం మారమండి. అందుకనే యేసుక్రీస్తు మరణం మనం పొందాల్సిన బాధని, మనం భరించాల్సిన శిక్షని ఆయన మీద వేసి మనకి ఉచితంగా దేవుడు రక్షణ ఇచ్చాడని. మన పాపం భారం అంతా ఆయన మీద వేసాడని. ఇప్పుడు అదంతా ఆలోచించినప్పుడు, ఆయన వేదన ఆలోచించినప్పుడు మన రాతి హృదయాలు ఏమైనా కరుగుతాయండి? కరిగే అవకాశం ఉందా లేదమ్మా? కరుగుతాయండి. అందుకోసమే దేవుడు ఏర్పాటు చేసిన యేసు ప్రభు మరణం అని. దేవుడు ఏర్పాటు చేశాడండి ఆయన మరణాన్ని. విడిచిపెట్టకూడని భాగ్యం, దేవునితో సమానమైన స్థానంలో ఆయన పరలోకంలో ఉన్నాడని. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. అంటే ఆయన పరలోకంలో ఆయనకున్న స్థితి ఏంటండి? దేవునితో సమానమైన స్థితి. అంత గొప్ప భాగ్యాన్ని వదిలేసి ఆయన ఎక్కడికి వచ్చారంటండి? ఈ భూమి మీదకి రక్త మాంసాలు ధరించుకొని దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడంటండి, రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడంటండి. అంటే తనకున్న సర్వశక్తిని అంతా విడిచిపెట్టి రిక్తునిగా ఏమీ లేనివానిగా ఈ భూమి మీదకి వచ్చారని. ఇప్పుడు మంచి అధికారంలో ఉన్న వ్యక్తి, హోదాలో ఉన్న వ్యక్తి, బాగా లగ్జరీ లైఫ్ గడిపే వ్యక్తిని ఒక గుడిసెలో ఉండమంటే ఉంటాడా? ఇష్టపడతామా? అమెరికా వెళ్ళిపోయి అక్కడ మంచి లైఫ్ జీవిస్తున్నామని, ఇప్పుడు అక్కడి నుంచి కాకుండా ఏదో ఒక స్లమ్ ఏరియాలో పడేసి నువ్వు ఈ పాకలో బ్రతకంటే మనం బ్రతకలేమని ఏ వ్యక్తి ఇష్టపడతాడని తన స్థితిని తగ్గించుకోవడానికి? ఏ వ్యక్తి తన స్థితిని తాను తగ్గించుకోవడానికి ఇష్టపడతారండి ఎవరైనా? ఏ వ్యక్తి ఇష్టపడరండి. మరి అలాంటిది యేసుప్రభు దేవునితో సమానమైన స్థితిలో ఉన్నారంటండి. అదొక విడిచిపెట్టకూడని భాగ్యం అంటండి. అలాంటి స్థితిని వదిలేసి, ఆయన సౌకర్యాలన్నీ వదిలేసి ఎవరి కోసం అండి ఆయన వచ్చింది? దేవుని పోలికలో, నా స్వరూపంలో, నా పోలికలో దేవుడు పుట్టించాలనుకుని మానవుని పుట్టించాడని. ఆ స్వరూపాన్ని ఒక మానవుడు కొంత వయసు వచ్చిన తర్వాత, మంచి చెడ్డలు తెలివి వచ్చిన తర్వాత ఆ స్వరూపాన్ని కోల్పోయాడని. ఇప్పుడు దేవుడు పుట్టించినప్పుడు పరిశుద్ధునిగా పుట్టించాడని, నిర్దోషిగా పుట్టించాడని, నీతిమంతునిగా పుట్టించాడని. ఇప్పుడు దేవుడు మానవుని పుట్టించినప్పుడు మానవుల్లో స్వార్థం ఉందా? లేదండి. అసూయ ఉందా? లేదండి. కోపం ఉందా? లేదండి. అంటే కలహాలాడే బుద్ధి ఉందా? అంటే దేవుల్లో ఏ గుణాలైతే ఉన్నాయో, ప్రేమ, కరుణ, క్షమాపణ, దయ, ఆ గుణాలతోనే మానవుని పుట్టించాడని. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏమయ్యాడని? ఆ దేవుల్లో లేని గుణాలేవో వచ్చాయని, ఆ దేవునికి నచ్చని గుణాలేవో మానవుల్లోకి వచ్చాయని, ఆ దేవుని సారూప్యాన్ని కోల్పోయాడని. సారూప్యాన్ని మరలా మనకు తిరిగివ్వడానికి ఎవరు వచ్చారని? ఆ భోగభాగ్యాలన్నీ వదిలేసి, దేవునితో సమానంగా స్థాయిని వదిలేసి యేసుప్రభు రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడంటండి. దేనికండి? ఆయనకి ఏమైనా అవసరమా? ఆయనకి ఏమైనా పని ఉందా? ఆయనకి ఏమైనా కలిసి వచ్చేది ఉందా? ఎవరి కోసమండి? ఆ దేవుని సారూప్యాన్ని కోల్పోయిన మన కోసమండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి, ఆయన పుట్టుక నుండే శ్రమలండి. ఆయన పుట్టినప్పుడే సత్రంలో ఖాళీ లేనందున ఆ పశువుల శాలలో పుట్టాడని. వాళ్ళకి పరిచర్య చేయడానికి కూడా ఎవరు లేకపోతే అప్పుడు దేవదూత వెళ్ళి ఆ గొర్రెల కాపర్లు పిలుచుకొని వచ్చారని. ఆయన జీవితం అంతా శ్రమలని. ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో 40 దినాల ఉపవాసం అని, ఏమీ ముట్టుకోలేదని, ఆహారం ఏమీ తీసుకోలేదని, ఏమీ తాగలేదని. ఆయన పరిచర్యలో ప్రారంభమే కాదని, ఆయన జీవితం అంతా ఉపవాసాలతో గడిపారని. ఆయన జీవితం అంతా నిద్ర లేకుండా గడిపారని. పగలంతా దేవుని సువార్త, రాత్రంతా ప్రార్థన. ఆ తలవాల్చుకున్నట్టుకైనాను ఆయనకి స్థలం లేదంటండి. నక్కలకి బొరియలు ఉన్నాయంటండి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయంటండి. ఆయనకేం లేదంటండి, ఆయనకు ఒక ఇల్లు లేదండి. అంటే ఆ దేవునితో ఉండే సమానమైన స్థితిని వదిలేసి ఈ భూమి మీద ఒక తలవాల్చుకోవడం స్థలం కూడా లేని స్థితికి వచ్చేసారండి ఆయన. ఇదంతా ఎవరి కోసమండి? మన కోసమండి. ఇప్పుడు యేసుప్రభు పుట్టాలంటే ఒక రాజుల అంతఃపురంలో పుట్టగలరా? లేదండి. కానీ ఎలాంటి కుటుంబంలో ఆయన పుట్టారని? పేదలైన, నిరుపేదలైన యోసేపు మరియ ఇంట్లో జన్మించారని. అలాంటి కుటుంబంలో ఆయన పుట్టారని. ఆయన జీవితం అంతా శ్రమలే. ఆయన్ని శిలువ మరణానికి అప్పగించినప్పుడు కూడా ఆయన అపహాస్యం చేశారంటండి. ఇప్పుడు ఎవరిని అపహాస్యం చేస్తున్నారు, ఎవరిని బాధ పెడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు, ఎవరిని కొరడాలతో కొడుతున్నారని? మనం సృష్టించిన సృష్టికర్తనని.
తన చేతులతో ఆయన సృష్టించిన మానవులే ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారని, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారని, ఆయన కొరడాలతో ఆయన శరీరాన్ని చీల్చేశారని, ఆయన అపహాస్యం చేశారంటండి. ఆయన్ని వెనక నుంచి కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు అంటే అపహాస్యం చేశారని. నువ్వు యూదుల రాజువు కదా అని చేతిలో ఒక రెల్లు పెట్టారంటండి. మరి యూదుల రాజు అయితే నీకు కిరీటం ఉండాలి కదా, ముళ్ళ కిరీటం పెట్టారని. అంటే అంతలా అపహాస్యం చేశారని, అంతలా వేధించారని, అబద్ధ సాక్షులు పెట్టి ఆయనకి శిక్ష విధించారని. అంటే అంత దారుణమైన మరణం, అంత వేదన ఎందుకని? యేసుప్రభు ఎందుకు? ఎవరి కోసమని? మన కోసమని. ఆ దేవుని సారూప్యాన్ని మరలా మనకు తిరిగి ఇవ్వడానికి, ఈ ప్రపంచాన్ని మరలా దేవుని సంకల్పం వైపు ఆకర్షించడానికి యేసుప్రభువు చేసిన కార్యం అండి. ఆయన నీడ్చుకొని వెళ్ళిపోయారండి సిలువేయడానికి. ఆహారం లేదండి. ఆయన అప్పటికే బలహీనం అయిపోయారా? లేదండి, బలహీనం అయిపోయారండి. ఇప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని అబద్ధ సాక్ష్యం ఆయన మీద మోపి ఆయన్ని సిలువేయమన్నారని, కొరడాలతో కొట్టించారని. కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడ ఆయన శరీరం మీద పడి అది లాగినప్పుడు ఆ చర్మం ఊడిపోద్దండి. ఆ చర్మం అంతా తోళ్ళ కింద వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆయన ఒంటి మీద చర్మం ఏమైనా ఉండుంటుందా? యేసు ప్రభు శరీరం ఎక్కడైనా కనపడుతుందండి ఆయన ఒంటి మీద? ఒక ఆయన అన్న మాట, ఎముకలు కనిపించాయంటండి ఆ శరీరంలోంచి. అంటే అంత వేదన, అంత దారుణమైన మరణం ఎవరి కోసమని? అలాగే అంత చిత్రవదం అయిపోయిన శరీరాన్ని ఈడ్చుకొచ్చి ఆయన భుజం మీద భారమైన సిలువను పెట్టారని. అప్పటికే శరీరం నిండా గాయాలు, అప్పటికే చర్మం తోలు కింద ఊడిపోయింది. అలాంటి భుజాల మీద భారమైన సిలువను పెడితే ఇంకెలా ఉంటుందండి? ఆయన ఆ సిలువను పెట్టి ఆయన్ని మొయ్యించారని. ఆయనకి సహాయం కావాల్సి వచ్చిందని. అలాంటి ఆయన చేత సిలువను మొయ్యించి ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఈడ్చుకెళ్ళి ఇలా పడేశారని. ఆయన పడేసినప్పుడు అప్పటికే గాయాలు ఆయన ఒంటి మీద. ఆ రాళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆయన ఎంత వేదన పడి ఉంటారని. మరలా అక్కడ ఆ సిలువను సిద్ధపరిచి ఆయన్ని లాక్కొని వచ్చి అటు ఇటు చేతులు పట్టుకొని లాగారని. ఆయన చేతులు పట్టుకొని లాగి ఆ మేకుల్ని ఆయన చేతులు కొట్టారని, ఆయన కాళ్ళకు కొట్టారని, ఆ సిలువలో వేలాడి తీశారని ఆ మేకుల మీద. అంటే ఎంత వేదన పడి ఉంటారండి ఆయన, ఎంత బాధపడి ఉంటారని. అంటే ఇదంతా దేనికోసం అండి? దేనికోసం జరుగుతుందండి ఇదంతా కూడా? దేవుడు నేను క్షమించేశానంటే అయిపోద్దండి. కానీ మనం యేసుప్రభు సారూప్యంలోకి మారాలంటే మనకు కావాల్సింది ఏంటండి? ఆ యేసుక్రీస్తు మరణం దేవుడు ఏర్పాటు చేశాడని. మనం అది చూసి మన రాతి హృదయాలు కరిగి ఆయన సారూప్యంలోనికి మనం మారాలని, ఆయన సారూప్యంలో మనం జీవించాలని దేవుడు ఏర్పాటు చేసిన కార్యం ఆయన మరణం అండి. యేసుక్రీస్తు కోసం రాయబడిన ఒక వచనాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నిమిషాలు ముగించేస్తానమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు ఒకసారి చదువుకుందామండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాడంటండి. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదంటండి. వదకు తేబడే గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట ఎలా ఉంటుందో అలా మౌనంగా ఉన్నారంటండి. ఆయన అన్యాయపు తీర్పు నొందారంటండి. చాలండి. అంటే
ఆయన దూషించబడి బదులు దూషింపలేదంటండి. ఆయన శ్రమ పెట్టబడి ఎదిరించలేదంటండి. అంటే అలాంటి స్వభావం అండి ఆయన. ఆఖరికి యేసుప్రభుకి సిలువేస్తున్నప్పుడు ఆ మేకుల్ని సుత్తితో కొడతారు కదండి, వాళ్ళ చేతులు ఎక్కడ కందిపోతాయో అని ఆలోచించేటువంటి మనసు అండి యేసుప్రభుది. అంటే అలాంటి స్వభావం అండి. ఇప్పుడు అలాంటి స్వభావంలోనికి ఎవరు మారాలనుకుంటున్నారని, ఎవరు మారాలని దేవుడు కోరుకుంటున్నారని? తాను సృష్టించిన మానవులని. అంటే ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటండి? యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు లాంటి కుమారుల్ని దేవుడు స్వీకరించాలని ఆయన ఎప్పుడు అనుకున్నాడండి? మధ్యలో వచ్చిన ఆలోచన కాదండి అది. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించక ముందే దేవుని మనసులో ఉన్న ఆలోచన, యేసుక్రీస్తు లాంటి కుమారులు నాకు కావాలి, వారి కోసం ఇదంతా దేవుడు చేశాడండి. అంటే ఆయన అనాది కాలం యొక్క అనాది సంకల్పం అండి, ఆయన ఒక నిర్ణయం అండి. ఆయన పోలికలో ఆయన స్వభావంలోకి పోగొట్టుకున్న మనందరం మరలా యేసుక్రీస్తుని అంగీకరించి మరి ఆ సంకల్పంలోకి చేరాలంటే మనం ఏం చేయాలండి? ఇప్పుడు సంకల్పం ఏంటో తెలుసుకున్నాం. ఆ సంకల్పాన్ని నెరవేర్చాలంటే సంఘంలో ఉండాలని నేర్చుకున్నాం. ఆ సంకల్పంలోకి మనం ఆకర్షించబడాలంటే యేసుప్రభు మరణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని నేర్చుకున్నాం. మరి ఆ సంకల్పంలోకి నేను రావాలంటే ఒక మనిషి ముందు నమ్మాలని. యేసుక్రీస్తు నా కోసం మరణించాడు, నా కోసమే మరలా ఆయన తిరిగి లేచాడు, నా పాపాల నిమిత్తం, నా దోషముల నిమిత్తం ఆయన నా కోసం ఆయన మరణించాడని నమ్మాలని. తర్వాత మారు మనసు పొందాలని. ఇప్పటి వరకు నాకు దేవుని సంకల్పం తెలియక నాకు నచ్చినట్లు జీవించాను, కానీ ఇక నుంచి దేవుని సంకల్పం అర్థమైన తర్వాత యేసుక్రీస్తులా నేను మారడానికి కృషి చేస్తానని మారు మనసు పొందాలని. ఒకటి ఏం చేయాలని? నమ్మాలండి. రెండోది మారు మనసు పొందాలని. మూడు బాప్తిసం పొందాలని. అంటే ఇప్పుడు బాప్తిసం అంటే యేసుక్రీస్తుతో పాటు మనం సమాధి చేయబడి యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేపబడ్డామండి. ఆ పాత జీవితాన్ని పాతి పెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం అండి. అంటే ఇప్పుడు పాత జీవితాన్ని ఏం చేయాలండి? బాప్తిసంలో చంపేయాలండి, పాతి పెట్టాలండి. ఇప్పుడు మరలా మందు సీసా పట్టుకొని రాకూడదండి బాప్తిసం పొందాక. మరలా ఆ వ్యసనాలు పట్టుకొని రాకూడదండి బాప్తిసం పొందాక. మరలా అసూయతో రాకూడదండి బాప్తిసం పొందాక. ఎక్కడ పాతి పెట్టాలండి అవి? బాప్తిసంలో ఆ సమాధిలో పాతి పెట్టేయాలండి. అంటే యేసు ప్రభు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం మన బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నాయని. మన పాత జీవితం విషయంలో మరణించి మన పాత జీవితాన్ని కప్పెట్టి కొత్త మనిషిగా లేవడమని, కొత్త మనిషిగా మనం నూతన సృష్టిగా దేవుడికి అందమని బాప్తిసం. కాబట్టి ముందు నమ్మాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, నువ్వు పొందుకున్న రక్షణని కొనసాగించాలని. సర్లే నేను బాప్తిసం పొందేశాను, దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చేశాడని రిలాక్స్ అయిపోకూడదని. మరణం వరకు కూడా ఆ రక్షణని కొనసాగించాలని. అంతకంతకు మనం దినదినం యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించుకోవాలని. 30 60 100 మనం యేసుక్రీస్తు యొక్క సారూప్యంలో వర్ధిల్లాలని. అది దేవుని యొక్క సంకల్పం అని. ఆయన సంకల్పం, ఆ సంకల్పం మనం నెరవేర్చాలని దేవుడు ప్రతి ఒక్క మనిషిని భూమి మీదకి పంపిస్తున్నాడని. ఇప్పటి వరకు ఎన్నో తరాలు గతించిపోయాయని మనం విన్నామని. మరి మన తరం కూడా ఒక రోజు గతించిపోద్దా లేదని? మనం కూడా ఒక రోజుకి గతించిపోతామని. మనం కూడా ఒక రోజుకి శిథిలమైపోవాల్సిందే. మరి మనకి దేవుడు ఎందుకు ఆయుష్నిచ్చాడు? దేవుడు ఇంకా ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు? దేనికి ఇస్తున్నాడని? ఇంకా దేవుడు ఎందుకు మనకి ఆయుష్ ఇచ్చి భూమి మీద ఇంకా ఎందుకు ఉంచారని? నచ్చినట్లు నువ్వు తిరగరా, నచ్చినట్లు బ్రతకరానా, ఆయనకు నచ్చినట్లుగా బ్రతకాలని. యేసుక్రీస్తు సారూప్యం సంపాదించి
ఆయన ఎలా కోరుకున్నాడో ఆయన సంకల్పం చొప్పున మనం బ్రతకాలని ప్రతి దినం ఆయన ఆశిస్తున్నాడని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన కనుగొనాలని అనుకుంటున్నాడని. కాబట్టి మనం మనకిచ్చే ఆరోగ్యం కానీ, మనకిచ్చే బలం కానీ, మనకిచ్చే సమయం కానీ దేనికోసం అండి? దేవుడు ఎందుకు ఇస్తున్నాడని? ఈ భూమి మీద ఇంకా మన ఎడల కాపుదల, దేవుని కాపుదల ఎందుకు ఉంచుతున్నాడని? ఎందుకమ్మా? ఆయన సంకల్పం నెరవేర్చాలని. అంతే తప్ప మనం ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావంటే నేనేదో మంచి మంచి ప్రదేశాలు చూడడానికి కాదు, లేదంటే నేను బాగా కష్టాలు అనుభవించడానికి కాదు, నేను బాగా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి కాదు నేను పుట్టింది. దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉందని. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించలేదని. మనకు కొంత కాల పరిమితిని పెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చి సమయాన్ని ఇచ్చిన దేవుడు ఒకరోజు లెక్క అడుగుతారండి. ముగించేస్తానమ్మా, 2 నిమిషాలు ముగించేస్తానని. దేవుడు మనకు ఒకరోజు లెక్క అడుగుతాడా? నీకు ఇచ్చిన ఆయుష్ని నువ్వు ఏం చేసావు అని అడుగుతారని. నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, సమయాన్ని ఇచ్చాను, అయ్యో నీకు చాలాసార్లు దేవుని మాటలు వినిపించాను, నా సంకల్పం తెలియజేశాను. మరి నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఎలా గడిపావు? నీకు ఇచ్చిన జీవితం పట్ల నా సంకల్పం ఏంటి? నువ్వేం జీవించావు, నువ్వేం చేసావు అని అడుగుతారని. అప్పుడు నేను పెద్ద గవర్నమెంట్ జాబ్ సంపాదించానండి, నా కొడుకులకి మనవలకి బోల్డ్ ఆస్తి సంపాదించాను, నా జీవితం అంతా చాలా గొప్పగా బ్రతికానండి అంటే సరిపోద్దా? ఆన్సర్ సరిపోద్దండి దేవుని దగ్గర? అవన్నీ నాకెందుకు అంటారని దేవుడు. నువ్వు ఎంత సంపాదించావు క్రీస్తారూప్యాన్ని అంటారని. నేను పిల్లలకి కష్టపడి పెళ్ళిళ్ళు చేశానండి, బోల్డ్ అంత, నేను ఒక ఇల్లు కట్టానండి, చాలా కష్టపడ్డానండి, ఈ భూమి మీద నా జీవితం ఎంత కష్టంగా బ్రతికానండి అంటే సరిపోద్దా ఆన్సరు? అందుకోసమా నిన్ను భూమి మీదకి పంపించింది దేవుడు? సరిపోదండి. నువ్వు ఎంత నా సంకల్పాన్ని నెరవేర్చావు అని అడుగుతారని. నేను యేసుక్రీస్తు లాంటి కుమారులుగా నువ్వు ఉండాలని ఈ భూమి మీదకి నిన్ను పంపించాను. నా కుమారుడు ఎలా జీవించాడో ఆయన్ని మన ముందుకు పంపించి మరి ఆయన జీవితాన్ని చూపించారని. కాబట్టి ఈరోజు కేవలం దేవుని యొక్క సంకల్పం, భూమి మీద ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే ఆ మనిషి పట్ల దేవుని ఉద్దేశం ఏంటండి? అంతేనండి. ఆ మొక్క మనకు అర్థం కావాలండి. ఆ విషయం అర్థం కాకపోతే ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో తెలియదండి, ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదండి, ఏం సంపాదించాలి, నా గురి ఏంటి, నా గమ్యం ఏంటి, నేను దేనికి ప్రయాసపడుతున్నానో అంత వ్యర్థమైపోద్దండి ఒక రోజున. ఒకరోజు దేవుడు అడిగినప్పుడు మన దగ్గర ఏ సమాధానం ఉండదని, ఆ సంకల్పం తెలియకుండా బ్రతికితే. ప్రతిరోజు దేవుడు ఆశిస్తున్నాడంటే ఆయన సంకల్పం నెరవేర్చడానికే. ఆయన పుట్టించుకున్న వారం మనం, ఆయన చేతి పని వారం, ఆయన చేసిన బొమ్మలం. మరలా ఆయన తిరిగి రండి అంటారండి ఒక రోజున. మనలాంటి ఎన్నో తరాలు గతించిపోయాయండి, ఎంతోమంది జ్ఞానులు వచ్చారండి, ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చారండి ఈ భూమి మీదకి, ఎంతో ధనవంతులు వచ్చారండి. ఒకరోజు ఖాళీ చేశారా లేదండి? ఖాళీ చేస్తామండి, మనందరం ఒకరోజు ఖాళీ చేస్తామండి. ఆ తర్వాత మనతో వచ్చేవి మనం సంపాదించుకునేది ఏది రాదండి. మనం సాధించిన ఏ గోల్డ్ మెడల్ మనతో రావండి, మనం సంపాదించిన ఏ జ్ఞానం మనతో రాదండి. కేవలం మన క్రియలే. యేసుక్రీస్తు లాంటి స్వభావం మనం కలిగి మనం చేసిన క్రియలే మనతో వస్తాయండి. ఆ క్రియల గురించి అడుగుతారు తప్ప దేవుడు నేను ఎంత సాధించానో, నేను ఇది చేశాను, నేను ఎంత జ్ఞానవంతుణ్ణి, నేను ఎంత కష్టపడ్డానో పిల్లల కోసం, ఇంటి కోసం, నేను ఎంత ప్రయాసపడిపోయానంటే అవన్నీ నాకెందుకు అంటారండి ఆయన. అవన్నీ నాకు అవసరం లేదు. నా సంకల్పం నీకు అర్థమైందా? నా సంకల్పం నువ్వెంత నెరవేర్చావు, నా కుమారుడిలా జీవిస్తావని నిన్ను పంపించాను, అందుకే నిన్ను ఈ భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చాను, కొంత కాల పరిమితి పెట్టాను. ఆ కాల పరిమితిలో మనం ప్రయాసపడాల్సిన దేనికోసమని? దేవుని గుణాలు సంపాదించుకోవడానికండి, యేసుక్రీస్తు గుణాలు సంపాదించుకోవడానికండి. కాబట్టి ఒక రోజు మనం అంతం చేసిన తర్వాత అక్కడితో ఈ జీవితం అంతం కాదండి. దేవుడి భూమి మీద పంపించి
ఒక మనిషి నచ్చినట్లు బ్రతికేశాడు, మరణించిన తర్వాత గాలిలో కలిసిపోతాడో, ధూళిలో కలిసిపోతాడో, పురుగులా పుడతాడో, బల్లిలా పుడతాడో, జంతువులా పుడతాడో. దేవుడు అలాంటి ప్రక్రియ పెట్టలేదండి. శరీరం మాత్రమే మట్టిలో కలిసిపోద్ది. ఆ నిజమైన నేను అనే వ్యక్తి మాత్రం దేవుని దగ్గర సజీవంగా ఉంటాడండి. అప్పుడు వెళ్ళిన తర్వాత 2 ప్లేసులు ఉన్నాయండి. ఒకటి నరకం, ఒకటి పరలోకం అండి. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుని గ్రంథం చెప్పే మాట పరలోకం, నరకం ఉందండి. ఈ భూమి మీద ఆయన సంకల్పం నెరవేర్చకుండా బ్రతికితే మనకు వచ్చే ఫలం నరకం అండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన సంకల్పాన్ని ఎరిగి యేసుక్రీస్తులా బ్రతికితే మనకు వచ్చే ఫలం పరలోకం అండి. ఆ విషయం మనకు అర్థం కావాలని. కాబట్టి ఇప్పటి వరకు మనం ఆలోచించింది ఒకటేనండి, ఆ దేవుని సంకల్పం ఏంటనేది, మానవుని పుట్టించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది ఆలోచించామని. ఈరోజు భూమి మీద మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడండి. నేను దేనికోసం ఈ భూమి మీదకి వచ్చాను, దేనికోసం దేవుడు నన్ను సృష్టించాడు అని ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదండి. వేటినో కనిపెడుతున్నాడండి. ఇక్కడ కూర్చొని రిమోట్ నొక్కితే మార్స్ గ్రహం మీద కెమెరాతో చూడగలడండి మనిషి. అంటే అంత డెవలప్ అయ్యాడండి. ఒక మనిషి హార్ట్ తీసి వేరొక హార్ట్ పెట్టి సర్జరీ చేస్తున్నారండి, ఆపరేషన్ చేస్తున్నారండి. అంత అప్డేట్ అయ్యాడండి. కానీ మానవుడు నేను ఎందుకు పుట్టించానో అనే తెలుసుకునే విషయంలో వెనకబడ్డాడండి. కాబట్టి మనం ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత సంపద సంపాదించినా అవన్నీ కూడా ఒక రోజుకి వృధా అండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం, చేద నిండి జారేటి నీటి బిందువు లాంటి జీవితం, నీడ లాంటి జీవితం, అంటే ఇలా కనపడి అలా మాయమైపోయే జీవితాలండి. రేపటికి గ్యారంటీ ఉందండి మన జీవితంలో? ఎల్లుండికి గ్యారంటీ ఉందా? వచ్చే సంవత్సరం నేను పుట్టినరోజు చేసుకుంటాను, పెళ్లి రోజు చేసుకుంటానని గ్యారంటీ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఇప్పుడు పరిస్థితులు ఇంకా దారుణం అండి. ఎక్కడ చూసినా యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు, యవ్వన సహోదరులే ఆ పోస్టర్లు కనపడుతున్నాయి. ఇప్పుడున్న అనారోగ్యాలు వేరండి, ఇప్పుడున్న ఆ ప్రమాదాలు వేరండి. ఏ ప్రమాదం ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదండి. ఎప్పుడు ఏ అనారోగ్యం మనలో ఉంటుందో తెలియదండి. రేపు అనేది ఉందో లేదో మన జీవితంలో తెలియదండి. కాబట్టి దేవుని సంకల్పాన్ని మన జీవితం ముగించక ముందే, ఈ భూమి మీద ముగించుకోక ముందే మనం దేనికి పుట్టామో అది ఎరిగి ఆయన సంకల్పాన్ని నెరవేర్చితే ఎంతకన్నా గొప్ప జీవితం పరలోకంలో ఉందండి. ఈ జీవితానికి మరణం ఉందండి, ఎండింగ్ ఉందండి. ఈ భూమి మీద జీవితానికి, ఈ రక్త మాంసాలతో దేవుడు మనకి భూమి మీద పుట్టించిన ఈ జీవితానికి ముగింపు ఉందండి. ఈ జీవితం ముగించుకున్న తర్వాత మన ఆత్మకి ముగింపు లేదండి, దానికి అంతం లేదండి. అయితే వేదనకరమైన స్థలం, లేదా దేవుని యొద్ద నెమ్మది పొందడం. ఆ రెండు ఎక్కడికి వెళ్ళాలనేది మనకి ఇక్కడున్న ఈ కొంతకాలమే నిర్ణయిస్తుందండి. మనం దేవుని యొద్ద భయభక్తులు కలిగి మనం ఏ స్వరూపం అయితే కోల్పోయామో ఆ స్వరూపాన్ని మరలా దేవుడు మనకి ఇచ్చారండి యేసు ప్రభు మరణం ద్వారా. దానిలో అంతకంతకు మనం క్రీస్తు సారూప్యాన్ని సంపాదించుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారండి. అది తప్ప మనం ఇంకా దేనికోసం ప్రయాసపడినా వ్యర్థం 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 అన్నాడండి ప్రసంగి. ఆయనంత జ్ఞానవంతుడు లేడు, ఆయనంత ధనవంతుడు లేడు, ఆయనంత గొప్ప వ్యక్తి లేడండి. ఆయన అనుభవించినంత జీవితాన్ని అనుభవించినవాడు కూడా లేడు. అలాంటి వ్యక్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం తప్ప సమస్తము వ్యర్థం అన్నాడండి. మరి ఆయనంత జ్ఞానం లేదు, ఆయనంత ధనం లేదు, ఆయనంత సంపద లేదు, ఆయనంత పేరు ప్రఖ్యాతలు లేవు. నాలాగా ప్రయాసపడి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అన్నాడండి. కాబట్టి దేవుడిచ్చిన ఈ కొంత పరిమితి, ఈ కాలం యొక్క ఈ పరిమితి ఎంతవరకు ఉందో మనకు తెలియదండి. ఎంతకాలం జీవిస్తామో తెలియదండి, రేపు ఉంటామో లేదో తెలియదండి. కాబట్టి మనందరం కూడా నేను దీనికోసమే పుట్టాను కాబట్టి ఆ సంకల్పంలో నేను చేరాలి. ఒకవేళ చేరకపోతే ఆయన సంకల్పంలో చేరడానికి ఆలోచిద్దామని. ఆయన సంకల్పంలో ఉంటే యేసుక్రీస్తు సారూప్యాన్ని పెంచుకోవడానికి ప్రయాసపడదామని. కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా ఆలకించిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో ముగించుకుంటాను. అందరికీ వందనాలు. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ
వచనాల సేవా ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా మధుర 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 సేవ